హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ రోజు లాగ్స్. నేను మీ లావణ్య. ఈరోజు వీడియోలో ఫిష్ ఫ్రై అలాగే ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. హెవీగా మసాలాలు వేయాల్సిన అవసరం లేదు. ఒకసారి ఇలా ట్రై చేయండి. అలాగే ఫిష్ ఎలా క్లీన్ చేసుకోవాలో, నీట్గా ఎలా చేసుకోవాలని కూడా చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో, చూడడానికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ పైన క్లిక్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. ఇప్పుడు 2 కేజీల చేపలు తెచ్చుకున్నాము. కొంచెం ఫ్రైకి, కొంచెం కర్రీకి అన్నట్టు. చూడండి, ఇవి డైరెక్ట్గా మార్కెట్కి వెళ్ళే తెచ్చుకున్నాము. అక్కడైతే మనకి తక్కువ పడుతుంది. ఇక్కడ బయట అమ్మే వాళ్ళ దగ్గర తీసుకుంటే 50% ఎక్కువ చెప్తున్నారు. చాలా డిఫరెంట్ ఉంది కదా. చూడండి, ఈ చేపలు టేస్ట్ చాలా బాగుంటుందంట. సింగిల్ ముల్లే ఉంటుందంట. పిల్లల కోసం మనం తినబెట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ ఫిష్ తెచ్చుకున్నాము. వీటి పేరు చెప్పారు కానీ గుర్తులేదు నాకు. చూడండి, వేడి నీళ్ళు బాగా కాంచిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఈ చేపల్ని ఇలా ఒక 5 సెకండ్స్ లేదా 10 సెకండ్స్ అలాగే వదిలేసండి. ఎక్కువసేపు పెట్టారంటే అక్కడే కర్రీ అయిపోతుంది. అట్లా కాకుండా 10 సెకండ్స్ పెట్టి అలా వదిలేసారంటే బ్లాక్నెస్ అంతా మెత్తగా అయిపోతుంది. మనం ఒక నైఫ్ ఎత్తుకొని తీసామంటే క్లీన్గా వచ్చేస్తుంది. చూడండి ఎంత క్లీన్గా చేసుకోవచ్చో మనం ఫిషెస్ని. చాలామంది విలేజ్లో అయితే బూడిద ఉప్పు వేసి, రాళ్ళు ఉప్పు వేసి బాగా దుద్దుతారు, రాయికేసి బండకేసి. కానీ సిటీలలో అవేమి ఉండవు కాబట్టి నేను ఎప్పుడు చేపలు తెచ్చినా ఇలాగే క్లీన్ చేసుకుంటా. చాలా క్లీన్గా ఉంటుంది అనమాట. మనం తినేటప్పుడు కూడా ఆ పైన కొంతమంది స్కిన్ తీయేస్తారు. అట్లా కాకుండా మనం ఈజీగా తినేయచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో. పాచిలాగా ఉండేదంతా వచ్చేస్తుంది అనమాట. లోపల కూడా కొంచెం బ్లాక్గా ఉంటుంది. అది కూడా తీసేసుకోండి, లేకపోతే తినేటప్పుడు చేదులాగా అనిపిస్తుంది. ఇలా క్లీన్ చేసేసుకోండి. చాలా సింపుల్గా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మనం ఎక్కువ ప్రెషర్ చేసి రుద్దాల్సిన అవసరం లేదు. సిటీలలో ఇలాగే క్లీన్ చేసుకోండి. నేను ఎప్పుడు చేపలు తెచ్చినా ఇలాగే క్లీన్ చేసేసుకుంటాను. అంతా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకుని ఇప్పుడైతే నేను కుక్వేర్లో చేసుకుంటున్నా. తక్కువ ఆయిల్తో చేసుకోవచ్చు అనమాట ఫ్రై. ఒకసారి చూడండి, ఫిష్ని బాగుండే పీసెస్ అంతా ఒక హెడల్పాటి ప్లేట్లో పెట్టేసుకున్నా. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా, కారం, అలాగే ఫిష్ మసాలా వేసేసుకొని కొంచెం ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసుకొని ఒక చిన్న ఎగ్ కొట్టి ఇందులో వేసుకోండి. మీకు కావాలనుకుంటే ఎగ్ వేసుకోవచ్చు, లేకపోతే కర్డ్ అయినా వేసుకోండి. నేనైతే ఎగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ముందుగా మసాలాలని వేసుకొని కలిపేసుకొని పీసెస్ని వేసుకొని కలుపుకోండి, లేకపోతే ఇలా పైన వేసుకొని కలిపేసి పీస్కి అంతా బాగా పట్టేటట్టు రుద్ది ఒక 5 మినిట్స్ అలాగే వదిలేసండి. ఇప్పుడు చూడండి, ఆ తలకాయలు ఉంటాయి కదా, అందులో కొంచెం పీసెస్ కూడా వేసేసుకొని ఇందులో కూడా సేమ్ ఏమేమి మసాలాల ఫ్రైకి అయితే వేసామో అవి కూడా ఇందులో వేసుకొని ఎగ్ స్కిప్ చేయండి పులుసులోకి అయితే. ఇలా అంతా మిక్స్ చేసి పక్కన పెట్టేసేయండి. అది కూడా బాగా మ్యాగ్నేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఏఎంసీ పాట్లో హెడల్పాటి పాట్ తీసుకుంటున్నా. ఇది 36 వాక్ అనమాట. ఇందులో ఫ్రైస్ కానీ, ఫిష్ కర్రీస్ కానీ, లేదా ఫ్రైడ్ రైస్లు కానీ, ఇలా బిర్యానీలు కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఏఎంసీ కుక్వేర్లో 1 లీటర్ నుంచి 11 లీటర్స్ వరకు పాట్స్ ఉంటాయన్నమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈవెన్గా కుక్ అవుతుంది. ఆయిల్లెస్ కుక్వేర్స్ కూడా హెల్త్ కూడా చాలా మంచిది. త్వరగా కూడా కుక్ అయిపోతుంది. చూడండి, ఇలా అన్ని పీసెస్ని ఇందులో వేసేసి లైట్గా ఆయిల్ పూసాను చూసారు. ఒక 5 మినిట్స్ అలా వదిలేసారంటే ఈవెన్గా కుక్ అయిపోతుంది. కానీ 2 పక్కలను ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఇలా 2 పక్కల ఫ్రై చేసుకుంటే ఫ్రై రెడీ అయిపోతుంది. చూడండి, చిన్న పిల్లల కోసం తక్కువ మసాలాల్లో ఇలా తక్కువ ఆయిల్తో చేశానమాట. ఏఎంసీ కుక్వేర్లో ఇలా తక్కువ ఆయిల్తోనే చేసుకోవచ్చు. అదే మామూలుగా ఈ ఫ్రైస్ చేసుకోవాలంటే ఎంత ఆయిల్ పోస్తాం చూడండి. అలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసి, ఆనియన్స్ 2 కట్ చేసుకొని, నిమ్మరసం పిండేసుకొని, పైన కొంచెం పెప్పర్ పౌడర్ అన్న చల్లుకొని, లేకపోతే పెరి పెరి మసాలా అన్న చల్లుకొని తింటే సూపర్ ఉంటుంది. సాఫ్ట్గా ఉంది, ఈజీగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఫ్రై రెడీ అయిపోయింది కాబట్టి పులుసు పెట్టేసుకుందాం. అదే పాట్ని క్లీన్ చేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నా. చూడండి, అదే ఫిష్ కర్రీకి చాలా ఆయిల్ వేసుకుంటాం కదా, కానీ ఇక్కడ తక్కువ ఆయిల్తోనే చేసుకుంటున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకోండి. ఎప్పుడైనా మనకు గ్రేవీ కావాలనుకుంటే ఇలా పేస్టే వేసుకోండి. లేదు అనుకుంటే కట్ చేసైనా వేసుకోండి. టమాటా పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత ఇందులో ఫిష్ మసాలా, గరం మసాలా, తగినంత కారం, కొంచెం స్పైసీగానే ఉండి కారం ఎక్కువ వేసుకోండి, తగినంత ఉప్పు, అలాగే ధనియాల పొడి వేసేసుకొని బాగా మసాలా వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది చూడండి. అప్పుడు
చింతపండు గుజ్జుని ఇందులో యాడ్ చేయండి. ముందుగానే చింతపండు నానబెట్టుకొని బాగా కలిపేసుకొని ఆ వాటర్ ఇందులో వేసుకొని కొంచెం వాటర్ వేసుకోండి. ఉప్పు తగినంత వేసుకోండి. ఎక్కువ ఉప్పు వేసారనుకోండి, ఆల్రెడీ దీంట్లోనూ మసాలాలు ఉప్పు అంతా వేసాము. ఫిష్లో కూడా మనం మ్యారినేట్ చేసుకునేటప్పుడు వేసాం కదా, ఉప్పు అంతా బాగా పడుతుంది మసాలాలు అనేసి ముందుగానే ఇలా మ్యారినేట్ చేసామన్నమాట. ఆ మసాలా ఈ మసాలా రెండు సరిపోతుంది, ఉప్పు కూడా సరిపోతుంది అనమాట. చూసి వేసుకోండి. చూడండి కొంచెం బాగా చిక్కన పడిన తర్వాతనే ఫిష్ వేసుకోండి. మీరు వాటర్గా ఉన్నప్పుడే వేసుకున్నారనుకోండి, ఫిష్ త్వరగా కుక్ అయిపోతుంది, గ్రేవీ టైప్ రాదనమాట. అందుకే కొంచెం గ్రేవీగా ఉన్నప్పుడు ఫిష్ వేసుకొని మనం మూత పెట్టేసుకున్నామంటే మసాలాను బాగా ఉడికిపోతుంది, ఫిష్ ఉడికిపోతుంది, మనకి గ్రేవీగా కూడా వస్తుంది అనమాట. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చూడండి ఏఎంసీ పాట్లో చేసుకుంటున్నా కాబట్టి, ఏఎంసీ కుక్కర్లో చేసుకోవడం వల్ల ఏంటి బెనిఫిట్స్ అంటే తక్కువ ఆయిల్ పడుతుంది, గ్యాస్ సేవ్ అవుతుంది, 98 degrees కంటే ఎక్కువ కుక్ అవ్వదు, ప్రాపర్ టైమింగ్లో కుక్ అవుతుంది. మెయిన్ దాంట్లో ఉండే విటమిన్స్ క్యాలరీస్ అనేది సైడ్కి ఎక్కడ వెళ్ళకుండా ఆవి రూపంలో కూడా మనకు పోకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. హెల్తీగా చేసుకోవచ్చు. మెయిన్ ఆయిల్ లెస్ కుక్వేర్స్ అనమాట. వాటర్ లేకుండా వెజిటేబుల్స్ బాయిల్ చేసుకోవచ్చు, ఆయిల్ లేకుండా కర్రీస్ కూడా చేసుకోవచ్చు అనమాట. చూడండి ఫిష్ కర్రీ అయితే ఎక్కువ ఆయిల్ వేసుకుంటాం మనం, తక్కువ ఆయిల్ వేసుకుని కూడా పైన తేలుతూ ఉంది. మధ్యలో కలపకండి, మధ్యలో కలిపారంటే పీసెస్ అన్నీ ముక్కలు ముక్కలు అయిపోతాయి. అందుకే ఇలా హ్యాండిల్స్ పట్టుకొని తిప్పేసుకోండి. చూడండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. తక్కువ ఆయిల్తో హెల్తీగా ఏఎంసీ కుక్వేర్లో చేసుకోవచ్చు. మీరు కూడా ఏఎంసీ కుక్వేర్లో ఇలా హెల్తీగా చేసుకోవాలి, లేదా ఏఎంసీ కుక్వేర్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కూడా పర్చేస్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ చేయండి, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. చూడండి అయిపోయింది ఫిష్ కర్రీ. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. వేడి వేడిగా కాకుండా ఫిష్ కర్రీ ఎప్పుడైనా కానీ సర్ది తినండి, సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. ఇంకా డబుల్ అవుతుంది టేస్ట్.